అండి అందరికీ ఇవాళ మంచి అసలు ఎలా ఉంటుందంటే టేస్ట్ అయినా లేదా మనకి చాలా ఆరోగ్యాలు పోషకాలు ఎన్నో ఉంటాయండి. మిల్ మేకలు మసాలా కర్రీ అండి. ఇవాళ దానికోసం నేను ఒక హాఫ్ కేజీ అర కేజీ తీసుకున్నాను. టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా ఈ శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకున్నాక మీకు చూపించేస్తాను. అంతలోకి వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టానన్నా కదా, మనం మిల్ మేకలు దాంట్లో వేసేసుకున్నామండి. వేడి నీళ్ళలో ఒక్క 10 నిమిషాలు అలా వదిలేద్దాము, ఉడుకుతాయి. మనం 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. అంతలో కూరగాయలు కట్ చేసుకుందాం. ఇవన్నీ పారపోద్దామండి, కాలిపోతున్నాయి. మరి సన్నీళ్ళు పోసుకొని పిండేసుకుందాం అండి. సన్నీళ్ళు పోసుకున్నాం కదా, మనకి శుభ్రంగా పిండేయాలండి. వాటర్ అనేది లేకుండా పిండేసుకోవాలి, గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇదిగో ఇలా పిండేసుకోవాలి. మొత్తం అలానే పిండేసుకుందాం అండి. పెట్టుకున్నానండి. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చాలు. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. నూనె వేడెక్కిందండి. ఆయిల్ దాంట్లో తిరమాత గింజలు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. కరివేపాకు, వేసుకున్నాక మనం కట్ చేసుకున్న ముక్కలు కొంచెం పసుపు వేసుకుందామండి. తర్వాత కల్లుప్పు వేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నాను. దాంట్లోకి 2 స్పూన్లు కారం వేసుకుందాం. బాగా మనకి టమాటా ముక్క బాగా మెత్తపడిపోవాలి, స్కిన్ ఊడిపోయినట్టుగా రావాలి. అప్పుడు దాకా మనం బాగా మగ్గనిచ్చుకుందాం. హైలో పెట్టబాకండి, మీడియంగా పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందాం. ఓకే, మూత పెట్టేసుకుందాం. చూసారా టమాటా ముక్కలు ఎలా మగ్గినాయో, మంచి గుజ్జు గ్రేవీ లాగా ఎలా బాగుందో చూడండి. మగ్గిపోయింది, టమాటా స్కిన్ అంతా ఊడిపోయినట్టుగా చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. మనం ఇంక మిల్ మేకలు వేసేసుకున్నామండి దాంట్లోకి. ఇవి బాగా తిప్పుకుందాం. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకుందామండి సరిపోయిన మోయినంగా. చాలు, మరిన్ని అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్ మేకలు 7 నెలల్లో కాసేపు ఉంచుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు సరిపోతాయి. ఇంకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం. మనం కొబ్బరి ఇందాక నేను అనుకొని ఉంటారు మీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినాం అక్కాయని. లేదండి, ఇదిగో ఇప్పుడు వేస్తాను నేను. దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి, అల్లము, చిన్న ఉల్లిపాయ మొత్తం వేసుకున్నాను. పచ్చిగా కూడా దంచుకున్నాను చూడండి రోట్లో. నేను మెత్తగా వేయలేదు, గమనించండి. ఇప్పుడు వేస్తాను నేను దాన్ని. నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఓకే, మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకుందాం. పెట్టేసి అంతే ఉండవాకండి, ఒక్క మధ్యలో అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోదాం. పక్కకి వెళ్ళాలంటే పక్కకి కాదు, మధ్యలో తిప్పండి. ఓకేనా? నేను అంతలోకి చపాతీ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానండి. చపాతీ చేసేసుకుంటాను. ఇదే ఉడుకుతుంది, మూత పెట్టేద్దాము. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు మనం మెంతికూర నేను ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అదిగో ఇది ఒక్కరు వేసి దించేద్దాం. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒక్కసారి ట్రై చేయండి అలా. ఇదిగో మనకైతే కర్రీ రెడీ అయిందండి. చక్కగా తీసి పక్కన పెట్టుకుందాం. అంతలోకి చపాతీ చేసేసుకుందాం. కమ్మని వాసన వస్తుందండి నిజంగా.
ఓకే, ఇది రెడీ అయింది. చపాతీ చేసేసుకుందాం. కానీ ఈ వీడియో నచ్చితే మటుకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. కానీ ఇలా కుర్మా కూర మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.